వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్లో 25 మందికి పైగా అపరిచితులు, 100కు పైగా కెమెరాలు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 100 రోజులు. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. బిగ్ బాస్ తెలుగు మళ్ళీ రాబోతుంది. అయితే ఈసారి రాబోయేది మామూలు సీజన్ కాదు, సీజన్ 10. ఇది ఒక ల్యాండ్మార్క్ సీజన్. ఈ సీజన్ 10 కోసం స్టార్ మా మరియు ఎండమాల్ షైన్ వాళ్ళు ఒక రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో, న్యూస్ ఆర్టికల్స్లో ఒక వార్త దవనంలా వ్యాపిస్తుంది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా బూతులు మాట్లాడినా, వ్యక్తిగత దూషణలు చేసినా, లేదా కులం, మతం, భాష పేరుతో గొడవలు పడినా ఏకంగా 10 లక్షల రూపాయల ఫైన్ వేస్తారని వినడానికి షాకింగ్గా ఉంది కదూ. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిజంగానే కంటెస్టెంట్స్ దగ్గర నుంచి 10 లక్షలు లాక్కుంటుందా? కామన్ పీపుల్ కూడా వస్తున్న ఈ సీజన్లో ఇంత భారీ ఫైన్ వేయడం సాధ్యమేనా? ఈరోజు వీడియోలో ఈ 10 లక్షల ఫైన్ రూల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇది నిజంగా అమలైతే గేమ్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ 10 లక్షల ఫైన్ రూల్ వార్త ఎక్కడి నుంచి మొదలైంది? ఏంటి దీని కథ? సీజన్ 10 అనేది బిగ్ బాస్కి చాలా స్పెషల్. సమాచారం ప్రకారం ఈసారి 14 మంది దాకా సెలబ్రిటీలు, 8 మంది కామన్ మ్యాన్స్ రాబోతున్నారు. అయితే లీక్ అయిన వార్తల ప్రకారం బిగ్ బాస్ అగ్రిమెంట్స్ పేపర్లో ఈసారి ఒక కొత్త క్లాజ్ యాడ్ చేశారట. నియమం ఏమిటంటే హౌస్లో టెంపర్ లూజ్ అయ్యి బూతులు మాట్లాడినా, తోటి కంటెస్టెంట్స్ ఫ్యామిలీని ఉద్దేశించి వ్యక్తిగత కామెంట్స్ చేసిన, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన జీరో టాలరెన్స్. ఫస్ట్ వార్నింగ్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా 10 లక్షల ఫైన్. ఆ డబ్బును వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకోక్కర్లేదు. వాళ్ళు ఫైనల్ రెమ్యునరేషన్ నుంచి బిగ్ బాస్ టీం కట్ చేసుకుంటుంది. గత సీజన్లో చూసుకుంటే హౌస్లో కొందరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. బతుకంతా నీ ఫ్యామిలీ ఉందా? పర్సనల్ అటాక్స్ చాలా జరిగాయి. ఆ సమయంలో నాగార్జున గారు వీకెండ్స్లో వచ్చి వాళ్ళకి క్లాస్ తీసుకున్నారు. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జోబికి చిల్లు పడేలా ఫైన్ వేసిన హిస్టరీ తెలుగు బిగ్ బాస్లో ఇప్పటి వరకు లేదు. మరి ఈసారి ఎందుకు ఈ రూల్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ 10 లక్షల ఫైన్ రూల్ ఎంతవరకు నిజం? దీన్ని మనం 2 కోణాల్లో విశ్లేషించాలి. గత 2-3 సీజన్లుగా బిగ్ బాస్ మీద వస్తున్న ప్రధానమైన కంప్లైంట్ ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షోలా లేదు అని. విపరీతమైన అరుపులు, బూతులు, వాటిని బీప్ చేసిన లీప్ మూమెంట్ ద్వారా అర్థమైపోతుంది. డబుల్ మీనింగ్ డైలాగులు పెరిగిపోయాయి. దీనివల్ల స్టార్ మాకి మెయిన్ బేస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్కి కొద్దిగా షోకి దూరం అయ్యారు. సీజన్ 10 అనేది వాళ్ళకి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. బ్రాండ్ ఇమేజ్ని క్లీన్ చేసుకోవడానికి, మళ్ళీ ఫ్యామిలీస్ అందరినీ టీవీల ముందు కూర్చోబెట్టడానికి మేకర్స్ నిజంగానే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ తెచ్చే ఛాన్స్ 100% ఉంది. ఈసారి 8 మంది సామాన్యులు వస్తున్నారు కదా. సెలబ్రిటీలకి అంటే రోజుకి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 10 లక్షలు ఫైన్ వేసినా కట్ చేసుకోవచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్కి ఇచ్చే రెమ్యునరేషన్ మొత్తం కలిపిన 10 లక్షలు ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళకి 10 లక్షల ఫైన్ ఎలా వేస్తారు? ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? లీగల్గా ఇలాంటి అగ్రిమెంట్స్ చెల్లుతాయా? దీనికి నా అనాలిసిస్ ఏంటంటే 10 లక్షలు అనేది ఒక బెదిరింపు మాత్రమే కావచ్చు. ఖచ్చితంగా ఫైన్ అయితే ఉంటుంది, కానీ అది 10 లక్షలు కాకుండా వాళ్ళ రెమ్యునరేషన్లోంచి ఒక 10% లేదా 20% దాకా కోత అనే క్లాజ్ పెట్టి ఉండొచ్చు. దాన్ని బయట చేసిన వాళ్ళు 10 లక్షలు అని హైప్ చేసి ఉండొచ్చు. ఫ్రెండ్స్, రియాలిటీ షోలో ఒక పెద్ద ట్రిప్ కూడా ఉంటుంది. బజ్ క్రియేట్ చేయడం. షో స్టార్ట్ అవ్వడానికి ముందే దాని గురించి జనాలు మాట్లాడుకోవాలి. ఈసారి షోలో బూతులు ఉండవట. క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఆట అనే మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి. అందుకే బిగ్ బాస్ పిఆర్ టీం కావాలనే ఇలాంటి వార్తలను లీక్ చేస్తుంటారు. దీన్ని బట్టి చూస్తే ఈ వార్త 100% అబద్ధం కాదు. అలానే పూర్తిగా 10 లక్షలు కట్ చేస్తారు అనడం కూడా ప్రాక్టికల్గా కాదు. ఖచ్చితంగా రెమ్యునరేషన్లో కోత విధించే కఠినమైన రూల్ అయితే ఈసారి ఉండబోతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, నిజంగానే ఈ రూల్ పక్కాగా అమలు చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది? గేమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఒక ఎత్తు, సీజన్ 10 ఇంకో ఎత్తు. సాధారణంగా టాస్క్ ఓడిపోతేనే నామినేషన్స్లోనే ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. కానీ ఇప్పుడు అరవాలంటే భయం. ఏ మాట జారితే జోబులోంచి ఎన్ని లక్షలు ఎగిరిపోతాయో అని. ఎవరికైనా కోపం వస్తే నోరు మూసుకొని
కొరుక్కుంటూ లోపల కుతుకుతా ఉడికిపోవలసిందే తప్ప నోటితో అనలేరు. దీనివల్ల షో బోర్ కొడుతుందా? అస్సలు కొట్టదు. ఎందుకంటే అరుపులు తగ్గినప్పుడు మైండ్ గేమ్ మొదలవుతుంది. బూతులు తిట్టకుండా కేవలం లాజికల్ పాయింట్స్తో, వెటకారంతో, సెటైర్లతో ఎదుటివారిని మెంటల్ టార్చర్ చేసే స్ట్రాటజీలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈసారి కామన్ పీపుల్ ఉన్నారు. కామన్ మ్యాన్కి కోల్పోవడానికి ఏమీ లేదు. కానీ సెలబ్రిటీకి ఇమేజ్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఉంటుంది. కాబట్టి కామన్ పీపుల్ కావాలనే సెలబ్రిటీలకి కోపం తెప్పించి వాళ్ళతో బూతులు మాట్లాడించి వాళ్ళకి ఫైన్ పడేలా చేసే ట్రాప్ సెట్ చేసేయచ్చు. ఎదుటివారిని ప్రొవోక్ చేసి వాళ్ళతో తప్పు చేయించి తాము సేఫ్గా ఆడే చాణక్య నీతి ఈ సీజన్లో మనం చూడబోతున్నాం. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న వాడే ఈ సీజన్లో అవుతాడు. సో ఈ రూల్ వస్తే షో బోర్ కొట్టదు. సరికదా? ఎంటర్టైన్మెంట్ స్ట్రాటజీ పీక్స్కి వెళ్తుంది. సో అది మ్యాటర్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 10 లక్షల ఫైన్ రూల్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే. నా అనాలిసిస్ ప్రకారం 10 లక్షలు ఖచ్చితంగా లాక్కుంటారో లేదో తెలియదు, కానీ కంటెస్టెంట్స్ నోటికి తాళం వేయడానికి ఖచ్చితంగా రెమ్యునరేషన్ కటింగ్ రూల్ అయితే పక్కాగా రాబోతుంది. మరి దీనిపై మీ ఒపీనియన్? నిజంగానే ఈ ఫైన్ రూల్ తీసుకురావడం కరెక్టేనా? హౌస్లో పర్సనల్ అటాక్స్, బూతులు ఉండకూడదు అని మీరు కోరుకుంటున్నారా? లేక రియాలిటీ షో అన్నాక ఆ మాత్రం అరుపులు, గొడవలు ఉంటేనే మజా వస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సీజన్ 10లో ఏ సెలబ్రిటీని చూడాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ప్రతి అప్డేట్, ఎక్స్క్లూజివ్ న్యూస్ మరియు ఎపిసోడ్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.